नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। जस्ट ఒక ఫోటో ప్రింట్ వాళ్ళు తర్వాత నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసాను. సో సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ రాకుండా ఈ చెట్లు స్పెసిఫిక్ గా ఉన్నాయి, వైట్ వి. జనరల్ గా మనం డార్క్ కలర్స్ వాడతాం కదా, అందుకని మీకు కూడా అంటే సిటిజన్స్ గా మీ బాధ్యత కూడా ఉంది. ఎక్కడైనా నెంబర్ ప్లేట్ ఫోల్డ్ చేయడం వల్ల మనకు కెమెరాస్ లో కూడా పడదనమాట. నెంబర్ ప్లేట్ కూడా మనం ఎన్ని ఫుటేజ్ వెళ్తున్నా, 1000 ఫుటేజ్ వెళ్తున్నా కనబడుతుంది. కానీ వితౌట్ ఎవిడెన్స్ ఈ నెంబర్ లేదు, ముందు నెంబర్ లేదు, అయినా సరే దాన్ని మా డిఐ గారు ప్రవీణ్ గారు చాలా తెలివిగా డిటెక్ట్ చేశారు. ఈ క్రెడిట్ అంతా ప్రవీణ్ కి. 24 hours లో ట్రాక్ చేసాం. 5th రోజు ఈవినింగ్ మనకు సిపిఆర్ఐ రోడ్డు ఆపోజిట్ లో ఒకటి పార్కు, మా కమిషనరేట్ ల్యాండ్ సైడ్ ఉన్న చోటు ఒక టీ షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి ఒక మేల్ పర్సన్, ఒక ఫీమేల్ పర్సన్ ఒక హోండా యాక్టివా మీద వచ్చి టీ అడిగారు. టీ తాగేసి అక్కడ సిగరెట్ కొనుక్కొని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 6:30కి ఆ పర్సన్ ఎవరైతే మనకు 4కి వచ్చిన పర్సన్ ఉన్నాడో అతను మళ్ళీ వచ్చేసి మళ్ళీ సిగరెట్ కావాలని ఆ లేడీని అడిగాడు. కంప్లైంట్ వచ్చేసి మనకు 55 years ఓల్డ్ లేడీ, ఆమె ఒక్కతే ఉంది అప్పుడు ఆ షాప్ లో. ఆమె సిగరెట్ డబ్బాలో నుంచి ఆ సిగరెట్ తీసే క్రమంలో ఇతను ఆమె మీదకి చిల్లీ పౌడర్ చెల్లేశాడు. చిల్లీ పౌడర్ చెల్లేసి ఆమె చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత మనకు ఇమ్మీడియట్ గా మనకు ఒక 1 hour తర్వాత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 6:30కి అయితే మనకు 7:20, 7:30కి అట్లా ఇన్ఫర్మేషన్ రావడంతో మనం అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. నేను, ఏసీపీ గారు, మొత్తం క్రైమ్ టీమ్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. దాన్ని అంటే ఆమె చెప్పిన ఫీచర్స్ ని బట్టి, ఆ డ్రెస్సింగ్ ని బట్టి మనం ఆల్మోస్ట్ ఒక 70 to 80 సీసీటీవీ కెమెరాస్ అన్ని ఫుటేజెస్ అన్ని కూడా వెరిఫై చేసుకుని వితిన్ 24 hours లో మనం ఆ అఫెండర్ ని ట్రాక్ చేసాము. వాళ్ళిద్దరు ఉప్పలు బీరప్ప గడ్డలో ఉంటున్నారు. అతనేమో మేల్ పర్సన్ వచ్చేసి తన పేరు నరేష్. ఇతను డిగ్రీ కంప్లీట్ అయ్యింది, జాబ్ లేదు. ఈ లగ్జరియస్ గా లైఫ్ కి అలవాటు పడి ఆ డబ్బు కోసం స్నాచింగ్ చేసినట్టు తెలిసింది. ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ ఫామ్ లో జాబ్ చేస్తా ఉంది. సో ఆ బీరప్పగడ్డలో మనకి ఇన్ఫర్మేషన్ మీద మనం నిన్న మధ్యాహ్నం కూడా వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. భరత్ నగర్ ఆ ప్రాంతంలో ఆ ప్రాపర్టీ రికవరీ చేసేది ఉంది. పోలీస్ కస్టడీకి తీసుకుని వెహికల్ ఉంది. ఆ సేవ్ ఏవైతే దుస్తులు వేసుకొని చేశాడో అవన్నీ ఉన్నాయి. ఆ చెప్పులు డిఫరెంట్ గా ఉన్నాయి, యాక్చువల్లీ వైట్ కలర్ క్రాక్స్ టైప్ లో ఉన్నాయి. ఆ ప్రాపర్టీ రికవరీ చేస్తాం పోలీస్ కస్టడీకి తీసుకుని. వేరే చోట ఉంది, అది టైం లేదు కాబట్టి. గోల్డ్ ఒక 2 kilos. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు చాలా మంది సమ్మర్ కాబట్టి ఊర్లోకి వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆ బయట గేట్కి ఓపెన్ గా లాక్ చేసి పోతా ఉన్నారు. మనకు ఈ ఏరియా బాగా అభివృద్ధి చెందుతా ఉంది. మనకు మేడిపల్లి, గట్కేసరి ఏరియా చాలా కాలనీస్ ఉన్నాయి. లోపల నుంచి గేట్ వేయకుండా కొంచెం కనబడకుండా బయట నుంచి కాకుండా లోపల తాళం వేస్తే బాగుంటుంది. అదేంటంటే చూడంగానే ఎవరైనా అఫెండర్ వచ్చినా ఇంట్లో ఎవరు లేరు అనేది మనమే కన్ఫర్మ్ చేస్తున్నట్టుంది. లేదంటే పక్క వాళ్ళకి చెప్పి వెళ్ళడం కానీ, కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఆ సెక్టరెసెస్ కి చెప్పి వెళ్ళడం కానీ ఉంటే మనం ఆ టైంలో కొంచెం పెట్రోలింగ్ టీమ్స్ ని, మన బీట్స్ ని తిప్పడం జరుగుతుంది. ఆ రకంగా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. మనకు దొంగతనాలు జరుగుతుంది. భరత్ నగర్ ఆ ప్రాంతంలో ఆ ప్రాపర్టీ రికవరీ చేసేది ఉంది. పోలీస్ కస్టడీకి తీసుకుని ఆ ప్రాపర్టీ రికవరీ చేస్తాం. మనం చెప్పేది ఏంటంటే, కొంచెం పబ్లిక్ కి చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లోన్లీ ప్లేసెస్, అట్లాంటి ప్లేసెస్ పబ్లిక్ లో అయితే మనకు ఎక్కువ జనం ఉన్న చోట ఆ ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ షాప్ ఒక్కటే ఉంది ఆ లైన్ లో, ఇంకా వేరే ఏం లేదు. ఆమె లేడీ కూడా ఒక్కతే ఉంది. ఇమ్మీడియట్ గా కూడా చెప్పుంటే మాకు ఇంకా ఈజీ అయ్యేది. కొంచెం డిలే అయిపోయింది, ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది. డయల్ 100 ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్తాను.
గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? లేదు, ఇదే ఫస్ట్ కేసు. ఇతను వాడిన హోండా యాక్టివా కూడా బండి నెంబర్ ఏదైతే ఉందో ఆ బండి నెంబర్ కొంచెం ఫోల్డ్ చేసేసాడు. అసలు బండి నెంబర్ లేదు, ఆ నెంబర్ ప్లేట్ ని ఫోల్డ్ చేసేసాడు. అందుకనే సిపి గారు కూడా ఏంటంటే మనకు వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది. ట్రాఫిక్ వారు వాళ్ళకి సహాయంగా మన ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారు కూడా ఈ నెంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్ మీద కంటిన్యూస్ గా రాచకొండ కమిషనరేట్ లో మనకు డ్రైవ్ జరుగుతూనే ఉంది. ఎవ్రీడే కూడా మనం చాలా కేసెస్ పట్టుకుంటున్నాం. కొన్నిసార్లు మనం కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్ ప్లేట్ లేని కేసెస్ వెహికల్స్ మీద. ఈ కేసు డిటెక్షన్ లో మా క్రైమ్ టీమ్ ఎంతగానో వర్క్ చేసింది. వాళ్ళతో పాటు ఐటీ సెల్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు.